మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. యేసుని యందునా గురి నిలిపి తిని ఎల్లప్పుడూ నీపై నా మనసు నుంచితి. యేసుని యందునా గురి నిలిపి తిని ఎల్లప్పుడూ నీపై నా మనసు నుంచితి. నా కూడి ప్రక్కన నిలిచి బలపర్చెన్, నా కూడి పక్కన నిలిచి బలపర్చెన్. నీ సొమ్మసిల్లను విశ్వాస మార్గంలో, నీ సొమ్మసిల్లను విశ్వాస మార్గంలో. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదన్. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదన్, ముందున్న గురి యేసు చెంత చేరెదన్. పందేపు రంగంలో ఓర్పుతో సాగేదన్, పోరాడేదా నేను నియమం ప్రకారము. పందపు రంగంలో ఓర్పుతో సాగేదన్, పోరాడేదా నేను నియమం ప్రకారము. అక్షయ కిరీటం యేసుతో పొందెను, అక్షయ కిరీటం యేసుతో పొందెను. ఆత్మశక్తితో నేను పరుగెత్తెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదన్. క్రీస్తు అపోస్తులా మాదిరి జీవితం, క్రీస్తు స్వభావమే నా జీవిత గురి. క్రీస్తు అపోస్తులా మాదిరి జీవితం, క్రీస్తు స్వభావమే నా జీవిత గురి. సంపూర్ణత నొంది ప్రభుతో వసింపా, సంపూర్ణత నొంది ప్రభుతో వసింపా. సత్యవాక్యము నేను అనుసరించెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదన్. పిలిచిన వారిలో ఏర్పరచబడి తిని పరలోక పిలుపుకు నమ్మకస్తుడెను. పిలిచిన వారిలో ఏర్పరచబడి తిని పరలోక పిలుపుకు నమ్మకస్తుడెను. క్రీస్తుని మహిమా నిరీక్షణాయెను, క్రీస్తుని మహిమా నిరీక్షణాయెను. దీర్ఘశాంతముతోని జీవించెదను, దీర్ఘశాంతముతోని జీవించెదను. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద
పరుగెత్తెదన్ వెనుకున్నవన్నీయు మరచి జీవించేదన్ ముందున్న గురి యేసు చెంత చేరెదన్ ఆశీర్వాదం పొందా నే పిలువబడి తిని అధైర్యపాడను శ్రమలయందునా ఆశీర్వాదం పొందా నీ పిలువబడి తిని శ్రమలయందు అధైర్యపాడను శ్రమలయందునా వాడబారని స్వాస్యముని పొందా వాడబారని స్వాస్యముని పొందా వధువుగా మారి వారుడి సుచేరెదన్ వధువుగా మారి వారుడి సుచేరెదన్ క్రీస్తులోన ఉన్నత పిలుపును చుచి బహుమానం పొందా పరుగెత్తెదన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, దేవుని సొత్తైన ప్రజలారా, మరొక్కసారి పునరుత్థాన దినమున పునరుత్థానమైన మరి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ 22వ వచనము నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలో గ్రామములలోనూ సంచారము చేయించుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. మరొకసారి చదువుతున్నానండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు ప్రయాణమై వెళుతుండగా ప్రభువారు ఆ యొక్క పట్టణాలలో గ్రామాలలో ప్రభువారు బోధిస్తూ మరి అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అతను ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటా ఉన్నాడంటే, రక్షణ పొందేవారు ప్రభా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడుగుతాడు. చాలా చక్కని ప్రశ్న అడిగాడు. అప్పుడు ప్రభువారు చాలా సూటిగా తేటగా చక్కని జవాబిచ్చారండి. అని అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని భూమి పునాదులు వేయబడిన నాటి నుండి దేవుని యొక్క కనుదృష్టిలో, దేవుని యొక్క దయలో దేవుడు మనలను తన మనసులో మనలను ఉంచుకొని ఉన్నారు. ఆయా ప్రాంతంలో ఆయా తల్లిదండ్రులకు మనం పుట్టినప్పటికీ దేవుడు నిన్ను నన్ను మనలను రక్షించాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన వాంఛ ఉన్నది. మానవుడు మరి దేవుని యొక్క నిబంధనను మరచి దేవుని యొక్క కట్టడలను విడిచి మరి ఇష్టానుసారంగా ఒక గొర్రెల కాపరి యొద్ద నుండి ఒక గొర్రె మరి తప్పించుకొని పోయి మరి ముళ్ళ పొదల్లో చిక్కుకున్నట్టుగా మానవుడు పతనమైన స్థితిలో వెళుతున్న ఆ స్థితిలో నుండి దేవుడు ప్రేమ కలిగిన మంచి కాపరిగా మానవుడిని వెదికి రక్షించటానికి, నశించిన దానిని వెదికి రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, నీవు నేను రక్షించబడాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుడు మనలను ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఈ చివరి దినాలలో, ఈ అంత్య కాలములో, ఈ యొక్క చివరి గడియలలో, ఈ కృపాకాలంలో దేవుని యొక్క కృప మరి ఎంతగానో మానవుడికి చాలా సమీపముగా ఉందండి. మనం తలచినా తలవకపోయినా, మనం పిలిచినా పిలవకపోయినా దేవుని కృప మానవుడిని వెంటాడుతా ఉంది. మరి దేవుడు మనలను దర్శిస్తూ
మరి ఆయన యొక్క పరలోక దర్శనాలు మనకు అనుగ్రహిస్తూ ఆయన సన్నిధానానికి దేవుడు మనలను ఆకర్షిస్తూ ఉన్నాడు. మానవుడి కంటిన జన్మ కర్మ పాపముల నుండి మనలను విడిపించటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో మన పక్షమున ఆయన బలియజ్ఞమైపోయాడు. ప్రభువారు చిందించిన అమూల్యమైన రక్తములో దేవుడు మనకు పాలు దయచేసి మరి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చేయటానికి, ఒక మంచి మనస్సాక్షితో ఈ లోకములో మనం నిర్భయులమై బ్రతకాలని దేవుని యొక్క వాంఛ ఉన్నది. దేవుని యొక్క పరలోక పిలుపులో మరి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, రెండే రెండు గుంపులు గలవారు, పిలువబడిన వారు ఏర్పాటులోనికి రావాలి. దేవుని చేత పిలువబడిన మనము ఏర్పాటులోనికి ఏర్పరచబడిన వారమై ఉన్నట్లయితే నిజంగా దేవుడు తన యొక్క కట్టడ, తన యొక్క నిర్మాణము, తన యొక్క ఏర్పాటు దేవుడు మన పట్ల జరిగించేవాడుగా ఉన్నాడు. రెండవది జీవ మార్గము, యేసు మార్గము. మరి ఎటువంటిది అంటే అది ఇరుకైన మార్గముగా దేవుడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన శిష్యులకు చెప్తా ఉన్నారు. ఇరుకైన మార్గమున వెలుటకు పోరాడండి అంటా ఉన్నాడు. పోరాటము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ వచనాన్ని మళ్ళీ చదవాలని నేను కోరుకుంటున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. విశ్వాస జీవితము పోరాటముతో కూడినది. ఎప్పుడైతే దేవుని రక్తంతో మనం కడగబడిన మనము, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన మనము, దేవుని వాక్యము చేత మన జీవితములను మరి ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకోవలసినవి విడిచిపెట్టుకొని, హత్తుకోవలసినవి మనం హత్తుకొని దేవుని యొక్క స్వరూపములోనికి మనం ఎదుగుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మన విషయమై తానే బాధ్యత ప్రభువారు తీసుకొని మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం లోబడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడే మనకి మరి నాయకుడుగా ఆయన నడిపించేవాడుగా ఉన్నాడండి. ప్రియమైన వారులారా, ఇటువంటి అనుభవాలన్నీ ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడంటే ఎవరైతే ఇరుకైన మార్గములో వెళ్ళటానికి, వారి జీవితాన్ని తీసుకొని వెళ్ళటానికి ఎవరైతే ఇష్టపడతారో. ఇరుకైన మార్గము మరి చూడటం కాదు కానీ ఇరుకైన మార్గములో నుంచి మనం వెళ్ళటం. ఏంటి ఆ ఇరుకైన మార్గంలో నుంచి వెళ్ళటం అంటే మరి ఈ లోకంలో ఉండే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, మరి మానవుడికి ఉండే ఆయా బలహీనతలు, మరి దేవుని యొక్క విధుల ప్రకారంగా, కట్టడ ప్రకారంగా ఒక కట్టుబాటు లేని జీవితము కలిగిన వారమై మనం ఉన్నట్లయితే మరి ఇరుకైన మార్గములో నీవు నేను మనము ప్రయాణం చేయనట్లే. మన కనులకు దేవుని యొక్క భయమును, దైవభీతిని పెట్టుకొని, మన నోటికి కళ్ళమును వేసుకొని, మన నోటిని, మన నాలుకను పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించి మన నాలుకను ఆయన సాధుపరచగలిగిన వాడుగా ఉన్నాడు. మన చెవులు ఒకప్పుడు ముసలమ్మ ముచ్చట్లు, గాసిప్ లేదా లీగలిస్ట్గా వాళ్ళని వీళ్ళని విమర్శించి త్రోవ తప్పి తిరిగే వాళ్ళు ఎలా తిరుగుతున్నారండి. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ కోవలో మనం కూడా వెళ్ళిపోతున్నట్టే. ప్రియమైన వారులారా, ఎవరు ఎంత దుర్మార్గంగా ఉన్నప్పటికీ, ఎవరు ఎంత నీచంగా బ్రతుకుతున్నప్పటికీ వారి గురించి మనము దివారాత్రములు నీవు చెడుగా మాట్లాడుతూ నీ భర్త దగ్గర లేదా నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర వాళ్ళ గురించి నువ్వు దివారాత్రులు సాతాను దూతలాగా మరి వారి గురించి నేరస్థాపన చేస్తూ మనం అలా ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, మనం నిలబడిన చోటే మనము పడిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుని బిడ్డలు సమాధానపడే బిడ్డలు, దేవుని బిడ్డలు క్షమించే బిడ్డలు, దేవుని బిడ్డలు ఓర్పు కలిగిన వారు, సహింపగలిగిన వారు. మరి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు. అవును, అనేకులు ప్రవేశించాలనుకుంటున్నారు కానీ అది వాళ్ళ వల్ల కాదంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్మాణానికి, ఆయన హస్తములోనికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడేనండి దేవుడు
తన యొక్క పరలోక పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య దేవుడు మనలో ప్రారంభించగలిగిన వాడుగా ఉన్నాడు. మనము మార్చుకునే శక్తి మనలో ఉండదు, లేదు గనక, మనం బలహీనులము గనక సడలిన మోకాళ్లను ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో మరి పరలోక అధికారములోనికి దేవుడు మనలను నడిపించేటట్టుగా మరి మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం దేవునికి విధేయత చూపే బిడ్డలముగా ఉండాలి. విధేయత చూపడం అనగా మరి దేవుని యొక్క మాటలను మనం ఆలకించే వారముగా, దేవుని యొక్క మరి వాక్యమునకు మనం గైకొనే వారముగా మనం ఈ లోకంలో జీవించాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనము. రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్వము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, రక్షించబడిన మనము, విమోచించబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనము దేవుని జ్ఞానములో, దేవుని యొక్క కృపలో మనం ఎదగాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. కానీ ఇంకా కొంతమంది ఉంటారు, వారు ఏంటి అంటే వారు ఇరుకు మార్గంలో ప్రవేశింపాలని కోరుకుంటారంతే, కానీ వారు కార్యాచరణ చేయరండి. రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము. రేపెవరు చూశారో ఈ రోజుదే మనది, మనం ఇష్టానుసారంగా జీవించాలని అనుకుంటారండి. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోసపోకుడి. మనము వేరే వాళ్ళు మనలను మోసం చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా ఆ మోసము నుండి మనము బయటపడగలుగుతాం. కానీ మనలను మనమే మోసగిచ్చుకున్నాం అనుకోండి, అందులో నుంచి అస్సలు బయట పడలేమండి. దుష్ట సాంగత్వము మంచి నడవడిని చెరుపును. అందుకే దేవుని బిడ్డలకు మంచి సాంగత్వము, దేవుని బిడ్డలతో సహవాసము, సంఘము, దైవ సేవకుల యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఈ నీతి మనకు ఎలా వస్తుందంటే యేసు రక్తంతో కడగబడిన మనము, దేవుడు తన నీతితో దేవుడు మనలను నింపుతా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ లోకములో దేవుని నీతిని, రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, దివారాత్రములు మనం ఏ పని చేసినప్పటికీ, ఏ కార్యంలో ఉన్నప్పటికీ, మనం ఏ పనిపాటలలో మనము దేవుడు మనకిచ్చిన బాధ్యతల్లో ఉన్నప్పటికీ దేవుని భయము కలిగి, దేవుని స్తుతించి ఆరాధించి, మరి దేవుడి భయముతో ఈ లోకంలో మనం జీవించినట్లయితే మరి దేవుడు తన నీతితో మనలను నింపగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు గురించిన జ్ఞానము కొందరికి లేదు. ప్రియమైన వారులారా, ఈ దేవుడిచ్చిన జ్ఞానముతో నీవు నేను నింపబడినట్లయితే మన ఆత్మ గురించైన చింత, మన ఆత్మ గురించైన పరిజ్ఞానము, మన ఆత్మ యొక్క విలువ మనం ఎరిగిన వారముగా ఉంటాము. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనము. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రియమైన వారులారా, ఈ లోకములో మనం జీవం పొందుటకు, అది సమృద్ధిగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చానని ప్రభువారు అంటా ఉన్నారు. సమృద్ధి అయిన జీవాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. అనేకమైన ఒడిదుడుగులు, అనేకమైన బలహీనతలు, అనేకమైన కష్ట సుఖాలు మన జీవితంలో వచ్చినప్పటికీ వాటన్నిటినీ మరి ఒక అవకాశముగా, ఒక అనుభవముగా మనం తీసుకొని దేవుడు నేర్పించే పాఠాన్ని మనం నేర్చుకొని ముందడుగులు మనం వేసామనుకోండి, దేవుని యొక్క దైవశాలలో మరి దేవుడు తన యొక్క పరలోక ప్రకటనలను మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు.
చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలినదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఒకే శరీరములో 2 నియమాలు. మరొకసారి చెప్తున్నానండి ప్రియమైన వారులారా, మనం ఎక్కడ కన్ఫ్యూషన్ అవ్వే అవసరమే లేదు, ఎక్కడ నాకు అర్థం కావట్లేదు అనడానికి అవసరమే లేదు. మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రకృతి శరీరంలో ఉన్నాము, శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాము. కానీ మన యాత్ర ఆత్మ సంబంధమైనది. మన యాత్ర కానాను యాత్ర, మన యాత్ర మరి పరలోకపు యాత్ర. ఈ లోకంలో ప్రభువారు మాట్లాడుతున్న మాట, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉంటూ ఆత్మ సంబంధమైన శరీరముగా మనం మార్చబడాలి. ప్రియమైన వారులారా, ఈ పరిశుద్ధాత్మని యొక్క కార్యములన్నీ మనకు ఎలా జరుగుతాయంటే, దేవుడే తన ఆత్మ ద్వారా మనలో రూపాంతరపరుచుకుంటూ ప్రభువారు తన స్వరూపంలోనికి మనలను తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనదిగా విత్తబడి, మనం విత్తబడితేనే లేపబడతామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ చేత శరీర క్రియలను చంపండి అంటా ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో. ఈ ఆత్మ మనకు ఎలా వస్తుందంటే, విరిగి నలిగిన హృదయముతో మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రభువారి సన్నిధిలో మనం రోదన చేసి కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుందో, దేవుడు ఒక్కొక్కటిగా మనతో మాట్లాడుతూ మనని సరిచేస్తూ మరి మన యొక్క కొరతలు ఎత్తి చూపుతూ కొదవలను చూపిస్తూ ఒక్కొక్కటిగా దేవుడు మనలో తనకిష్టం లేని కార్యములన్నీ తొలగించి వేసి మన యొక్క అనుమతితో దేవుడు తన యొక్క స్వరూపంలో దేవుడు మనలను తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. చూడండి, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ప్రియమైన వారులారా, ఈ లోకములో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమిలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. ప్రియమైన వారులారా, మానవుడు పోగొట్టుకున్న, ఆదాము అవ్వ పోగొట్టుకున్న ఆ మహిమ మరి కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఆ మహిమతో దేవుడు నన్ను నింపాలనుకుంటున్నాడు. దేవుడు మనకు ఎంత మహిమ ఇచ్చాడంటే, రక్షించబడిన బిడ్డ మోకాళ్ళ మీదుండి హృదయాన్ని శుద్ధి చేసుకొని 2 చేతులు పైకెత్తి దేవుడి యొక్క సన్నిధానంలో రోదన కలిగి ప్రార్థన చేస్తే, ఆత్మలో ప్రార్థన చేస్తే, మన అంతరాత్మతో దేవుడి యొక్క సన్నిధానంలో రోధిస్తే, మన ప్రభువారు మన మధ్యలో దిగివచ్చి దుష్టుని బంధించి వ్యాధులను నిర్మూలపరిచి ఆయన గాయాల్లోని స్వస్థతను అనుగ్రహించి దేవుడు మనలను మరి మరణాన్ని కొట్టివేసి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చు దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి చూడండి 49వ వచనము. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. 2 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దిగా ఓపిక కలిగి దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యము మనలను దేవుని మార్గములో నడిపించటానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యము మనకు ఒక బూస్టింగ్ అనమాట. దేవుని యొక్క వాక్యము మన లోపల శక్తిని అనుగ్రహిస్తుంది, బలమును అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యము మనకు పాదములకు దీపముగా ఉండి మనలను నడిపిస్తుందండి. ప్రకృతి సంబంధమైన ఏ విధముగా మనము మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలిక, ఆదాము పోలికను ఏ విధంగా మనం ధరించామో అలాగే పరలోక సంబంధి అయిన దేవుని యొక్క పోలికను కూడా మనము ధరింతుము. సహోదరులారా, నేను చెప్పుచున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఈ లోకములో కేవలము మనము రక్త మాంసములు కలిగిన బిడ్డలముగానే, రొట్ట కొరకు బట్ట కొరకు ఈ లోకం మట్టుకే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుని తలవక, దేవుణ్ణి మరి కొలవక, దేవుడు లేని ప్రజలముగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే, ఎవరికి అన్యాయం చేయనప్పటికీ,
ఎవరిని మోసం చేయనప్పటికీ దేవుడు లేని ప్రజలుగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన మార్గము, జీవము, సత్యమై ఉన్నాడండి. ఆయన ద్వారా తప్ప ఎవరునూ దేవుని యొక్క రాజ్యములోనికి, మరి దేవుని యొక్క సమాధానకరమైన ఆ యొక్క మరి పరదేశంలోనికి, నిత్యత్వములోనికి, నిత్యమైన సియోనులోనికి మనకు ప్రవేశం లేదు. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనవు. పరలోక సంబంధి యొక్క పోలికను నీవు నేను పొందుకోవాలి. అది నిశ్చయము. ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా మనం మార్చబడితేనే యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరూపములోనికి దినదినము డే బై డే బెటర్ డే బై డే ఎవ్రీడే, ప్రతిరోజు ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుండగా మరి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ప్రియమైన వారులరా, ఏ విధంగా మనము ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉన్నామో, మరి ఆదాము స్వభావముతో ఏ విధంగా మనం ఈ లోకంలో ఉన్నామో, ఈ యుగ సంబంధమైన దేవత మన కనులకు గ్రుడ్డితనాన్ని కలగజేసి దేవుని మహిమను చూడకుండా, దేవుని మాటను మనం ఆలకించకుండా ఒక గ్రుడ్డితనాన్ని కలగజేసింది. ఎగ్జాంపుల్ అండి, ఒక అంధుడి దగ్గర, ఒక బ్లైండ్ వాళ్ళ దగ్గర మనం అనేకమైన మరి కలర్స్ చూపించగలిగితే తను చూడగలుగుతాడా? తను గ్రుడ్డివాడు కదండి, నేత్రాలు లేవు కదండి, తను రంగులు ఎలా చూస్తాడో, ఎలా వర్ణించగలుగుతాడో? అలాగా ఈ లోకంలో మానవుడు పుట్టిన ప్రతి ఒక్కరూ యుగ సంబంధమైన దేవత కలగజేసిన అంధత్వంలో ఉన్నారండి. ఈ అంధత్వము నుండి మనం విడిపించబడాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ఏ విధంగా సౌలు కళ్ళల్లో నుంచి పొరలు రాలినప్పుడు తను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అప్పుడు దేవుని హత్తుకొని సేవించాడు, మళ్ళీ వెనక్కి తిరగలేదు. యుగ సంబంధమైన దేవత మరి అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఈ గ్రుడ్డితనం నుండి ప్రభువారు మనలను విడిపించునుగాక. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమయు గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములో ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్. మన హృదయములో ఆయన ప్రకాశించాలని, మన హృదయాన్ని ప్రభు వెలిగించాలని, మన ఆత్మను దేవుడు తీర్చిదిద్దాలని, తన మహిమతో మనలను నింపాలని ప్రభువారు మనలను పిలుస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క దేవుని యొక్క మార్గము మరి ఇంత తేటగా సూటిగా ఉంటుండగా చూడండి, 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కావున మేము ప్రభు విషయమై భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్ష పరచబడిన వారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సేవకులు ఏం చేస్తారు? వారి పరిచర్య ఏంటి అంటే దేవుడి గురించి అయిన భయం ఏంటో దైవ సేవకులకు తెలుసు. నిత్యత్వం ఏంటో తెలుసు, నిత్యమైన శిక్ష ఏంటో తెలుసు, నిత్యమైన రాజ్యం ఏంటో తెలుసు, శాశ్వతమైన జీవం ఏంటో తెలుసు గనుక వారు దేవుని చేత ప్రత్యక్షత పొందిన వారు గనక దేవుడి గురించైన భయం మేము ఎరిగిన వారై మేము మనుషులను ప్రేరేపిస్తున్నాము. ఏమని ప్రేరేపిస్తున్నామంటే దేవుని వైపు మనం మరలి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని మన యొక్క నడతను మనం శుద్ధీకరించుకోవాలి. మన ప్రాణాత్మ శరీరములో దేవునికి మనము చోటు ఇవ్వాలి. చూడండి, 5వ అధ్యాయం అండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. 2 నివాసములు,
భూమి మీద మనం జీవిస్తున్న నివాసము, రెండవది పరలోకములో ఆయనతో యుగయుగాలు సదాకాలం ఉండే నిత్యత్వము, అమరత్వము కలిగిన జీవితము. ప్రియమైన వారలారా, అది ఈ లోకములో అయితే ఏవైనా శిథిలమైపోతూ ఉంటాయి. ఆఖరికి మన శరీరము కూడా మట్టిలో మన్నుగా మార్చబడుతుంది. దేవుడు మనకి మహిమ కలిగిన శరీరముగా దేవుడు మనలను లేపనై ఉన్నాడు. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దిగంబరత్వం, మానవుడు దిగంబరిగా ఉన్నాడు గనక ప్రభువే ఏ విధముగా ఏదెను తోటలో మరి గొర్రెపిల్లను వధించి ఆ తోలు వస్త్రాలను ఏ విధంగా తీశాడో, ఆదాము అవ్వకు ఏ విధంగా తొడిగించాడో, మనము వస్త్రము ధరించే వారముగా, దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా మనం మనలను నిలబెట్టాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు కనుక ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని మనం గట్టిగా పట్టుకునే బాధ్యత మరి మనదై ఉన్నదండి. చూడండి, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలన కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తమై మనలను సిద్ధపరిచిన దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలనే మనం నడుచుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనిపించే దారిలో కాకుండా, కనిపించే దారిని చూసి కాకుండా, ప్రియమైన వారులారా, మన అంతరాత్మతో దేవుడు మనకే ఏర్పరిచిన ఒక బాట, వెలుగు బాట, జీవపు బాట, నీతి బాట, ఆ బాటలో, ఆ మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు నిశ్చయముగా ఈ లోకంలో దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటాడు. మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనలను పరామర్శించగలిగిన వాడుగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. మన అక్కరుల అవసరతలను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. మన 5,000 మన నోట్లోకి వెళ్ళేటట్టుగా చేయగలిగిన వాడుగా ఉన్నాడు. మనం తింటున్న భోజనం చేత మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, మన చేతులకు పనప్పగించి ప్రతి శోధన కీడు నుండి దేవుడు మనలను తప్పించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కృప మన ఎడల ఇంత విస్తరించబడుచుండగా, మరి ఈ రాత్రికాల వేళలో మరి దైవ సేవకురాలిగా మీ అందరికీ నా చేతులు జోడించి చేస్తున్న విన్నపం ఏంటంటే, దేవునితో సమాధానముగా ఉండండి. ఇరుకైన మార్గములో ప్రవేశించటానికి మనము ఈ లోకంలో పోరాడాలి. పోరాటం లేదు అంటే ఓన్లీ వన్ రీజన్, మనం లోకంతో మనం రాజీ పడుతున్నాం కాబట్టి మనకేం పోరాటం లేదు. వెరీ కంఫర్ట్ జోన్, చాలా కంఫర్ట్లో ఉన్నాం. లేదంటే మనము శ్రమ కలిగిన మనసును ఆయుధముగా ధరించుకున్నట్లయితే, ప్రియమైన వారులారా, దేవుడు క్రీస్తులో ఉన్న మహిమను దేవుడు మనము పొందుకునే వారముగా ఉంటాము. మరి ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా దేవుడు 100 భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు.